మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డోన్‌లో ప్రచారం చేస్తున్నారు. ఎలా సాగుతుంది? డోన్‌లో ప్రచారం అయితే చేస్తున్నమాట వాస్తవమే. ఈరోజు ఎందుకు అంటానంటే, నా భర్త జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎంచుకోవడం వల్ల నేను ప్రచారానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాను. అందరూ కూడా చాలా ఆదరాభిమానాలతో, ఎందుకంటే నేను చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆదరాభిమానంతో నన్ను ఆదరిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా అమ్మ మీకేస్తాం మేము ఓటు, మీ రుణం మేము తీర్చుకుంటాము అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా కూడా వాళ్ళు ఆప్యాయతని అదన్నీ చూస్తూ ఉంటే నిజంగా నేనే ఇంత మంచి వాళ్ళు ఇంకా నాకు అంటే నా జ్ఞాపకాలను పెట్టుకొని వాళ్ళు ఇంకా నన్ను జ్ఞాపకం పెట్టుకున్నారు అనేది మాత్రం చాలా ఆనందదాయకంగా ఉంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ మీ భర్త కోసం మీరు బరిలో దిగారు. మార్పులు ఎలా ఉంది? మార్పులు అనేది అది కాదు కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనుబంధము, అవినాభావ సంబంధం నాతో ఉన్నట్టుగా వాళ్ళు చేసే చూసే చూపులే నాకు చాలా అంటే ప్రేమతోన వాళ్ళు నన్ను ఆదరిస్తూ ఉంటే నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా మీకు ఓటేస్తాము, మిమ్మల్ని గెలిపిస్తాము, ఎందుకంటే మీరు ఇంత సేవ చేసినారు, మీ సేవల్ని మేము మర్చిపోము అని చెప్పి వాళ్ళు నాకు గట్టి ఇది అభయం ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మీరున్నప్పుడు డోన్ ఎలాగుంది, ఇప్పుడు డోన్ ఎలాగుంది? మేమున్నప్పుడు డోన్ అంటే అప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డోను మేజర్ పంచాయతీగా అన్ని విధాలా కూడా ఉండింది. కానీ ఈరోజు నేను మున్సిపాలిటీ చేసినాక ఆ డోన్ ఎంత బాగుపడింది. ఆ రోజుల్లోనే మేము ఏని మాట నిజమే, మేము మళ్ళీ మున్సిపాలిటీ చేసినామని చెప్పి, లేదంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టినారని చెప్పి మేము చేయడం అయితే తప్పు చేసినాము, మీ అట్లాంటి మనిషిని పోగొట్టుకోవడము. కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ఫ్లైఓవర్ కింద 300 కుటుంబాలు బతుకుతున్నాయి అని చెప్పి చెప్పడం ఒకటి, మున్సిపాలిటీ చేసినందుకు డెవలప్మెంట్ అనేది వచ్చింది అనేది ఒకటి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకు డెవలప్మెంట్ ఎట్లా ఏ విధంగా వచ్చింది అనేది కూడా ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. నేను చెప్పేది కాదు, ప్రజలే చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక రోడ్లు కానీ అభివృద్ధి చాలా చేస్తాము అని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటంటే ఊరికి రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోతుందా? కనీసం ఇక్కడ మంచినీళ్ళు ఆ రోజుల్లో నేను తెచ్చినటువంటి ప్రాజెక్టు, గాజులు తిన్న ప్రాజెక్టు నుంచే నీళ్లు తాగుతా ఉన్నారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ బాగా పెరిగిపోయింది చుట్టుపక్కల. ఇప్పుడు ఆ దానిలోకి పైప్ లైన్ లేపించినాడా, లేదంటే ఒక రోడ్ లేపించినాడా, ఏ సౌకర్యం కల్పించినాడా ఆయన? నేను చేసినాను అంటే అందుకు ఉదాహరణ చూపెట్టమని చెప్పండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నోరు తెరిస్తే ఆయన లద్దగిరి రోడ్డు అంటున్నాడు. లద్దగిరి రోడ్డు మేము పవర్లో ఉండేంత వరకు కూడా ప్రతి సంవత్సరము అక్కడ బాగుంది. డబల్ రోడ్డు చేపించుకున్నాం మేము ఆ రోజుల్లో కూడా. ఇంతవరకు రోడ్డు వేయించుకోలేదు అంటున్నారు. ఇంతవరకు రోడ్డు ఇప్పుడు రోడ్డు వేయించుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ మాదే. మీరు 5 ఏళ్ల నుంచి ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? అక్కడ ఇసుక లారీ లేదంటే ఈ కంకర్ లారీలు అన్నీ మీవే కదా పోయేది. ఇప్పుడు మేమేమైనా వ్యాపారాలు చేస్తున్నామా? మేమేమైనా లారీలు తోలుతున్నామా? తోలేదు. మీరు వేయించుకోండి మీకు కావాలంటే. అసలు మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదో మా సొంతం. సరే నువ్వు సొంతం అని చెప్పు, రేపే మేము రోడ్డు వేపిస్తాం అంతే తప్ప, ఈరోజు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్ రోడ్డు వేయించాలంటే మీకు ఇది ఉంటుంది. ఆ అవమానం మీకు జరుగుతుంది, మాకు కాదు. మేమున్నప్పుడు రోడ్డు బాగలేదు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎప్పుడు రోడ్డు బాగలేకున్నా కూడా ఆ రోజుల్లోన మేము వేయించి రోడ్డు కూడా మేము ఉండేంత వరకు బాగుంది. మేము పోయినాక అంతకుముందు ఎమ్మెల్యే 5 ఏళ్ళు వైఎస్ఆర్ ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఎమ్మెల్యే. ఇప్పుడు పోని అవన్నీ వదిలిపెట్టు పక్కకి. నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నావు, మరి నువ్వు తిరగాల, పెళ్లి పత్రికయాల, ఏదో కథలు చెప్తున్నావు. అవన్నీ నీకు చెప్పినారు కదా, మరి నువ్వు మాత్రం ఏమాత్రం నువ్వు ఆ రోడ్ ఏమని చెప్పినావు? నువ్వేదో హైవే రోడ్లు వేసి నేనేసినా అని అంటున్నావే, మరి ఆ రోడ్లు ఎందుకు వేయలేదు? డోన్కి ఇంకా ఏం అవసరం పడుతుంది, ఇంకా ఏం అభివృద్ధి కావాలంటారు? డోన్కి ఇంకా చాలా అభివృద్ధి చేయాలి. ఎందుకంటేనంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేని ఆ రోజుల్లో మేము ఇచ్చినప్పుడు జనాభా తక్కువనింది. ఆ రోజుల్లో మేము కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ అయితేనేమి, రాజశేఖర రెడ్డి నగర్ అయితేనేమి, అదేవిధంగా కోట్లవారిపల్లి అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి నగర్ అయితేనేమి, మళ్ళీ గాజులు దిన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తేవడం అయితేనేమి, శేషపని శెట్టి కాలనీ అయితేనేమి, కోట్ల హరిసర్వోత్తమ్ రెడ్డి గారి కాలనీ అయితేనేమి, రాహుల్ గాంధీ కాలనీ అయితేనేమి, సోనియా గాంధీ కాలనీ అయితేనేమి, ఇవన్నిటిని కూడా మేము చేసినాం. ఎందుకంటే ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకోటి కూడా, నువ్వు ఎవరు ఆమె సొమ్ము నుంచి నేనెందుకు చేస్తానయ్యా? సొమ్ము నుంచి ఈరోజు నువ్వు హాస్పిటల్ కట్టించినావు, నీ సొమ్ము ఇంట్లో సొమ్ము పెట్టి కట్టించినావా?
నువ్వు గవర్నమెంట్ ఆ రోజు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని తీసుకొచ్చినాము ఇది చేసినాం. ఆ రోజు తేవడం అనేది ఒక పెద్ద సంగతి. ఈ రోజు నువ్వు మినిస్టర్గా ఉండి నువ్వు తెచ్చినానంటే నువ్వు ఆర్థిక మినిస్టర్ ఎక్కడ ఎవరికి పోయేటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. నేను ఏమీ లేకుండా సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండి నేను ఆ రోజు డెవలప్మెంట్ అనేది డోన్ ప్రజలకు చూపించినాను. ఈ రోజు నువ్వు ఏం చేసినామని చెప్పి డోన్ ప్రజలకు చూపిస్తున్నావు. కోట్ల కుటుంబం మొత్తం డోన్లో పడి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ చేశారు బుగ్గన గారు. దానికి ఏమంటారు? పడడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే ఏ కుటుంబ సభ్యులైనా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా వచ్చి ఇది చేస్తారు. 2004లో చేసినాను. 2009లోన బేతంచెర్ల మాకు కలిసినప్పుడు నువ్వు కూడా మా ఎమ్మడి వచ్చి ప్రచారం చేసినావు. ఆ రోజు ఈ కుటుంబంతోన మీరు ప్రచారం చేసినారు, మా ఎమ్మడి మాతోటి మీరు కూడా వచ్చినారు. ఆ రోజు ఈ కుటుంబం కనపడలేదా? ఈ రోజే కనపడిచ్చిందా? 2009లోన మా కుటుంబంతో పాటు ఆయన కూడా మా దగ్గరికి వచ్చి తిరిగినాడు ఆ రోజుల్లోన. మరి అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు కనపడుతుంది మీకు? అంటే ఓడిపోతానని చెప్పే భయంతోన మా కుటుంబం మీద అభాండం. ఇది అభాండం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం సభ్యులు వచ్చి ప్రచారం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు మేము ఉన్నాము అనే భరోసాతోనే మేము చేస్తున్నాం, అంతే తప్ప వేరే విధంగా కాదు. మీరు ఏమనుకున్నా నాకు దాంట్లో ఇది లేదు. నా కుటుంబ సభ్యులు ఈ రోజే కాదు రేపు కానీ ఎప్పుడైనా కానీ మేమందరం కలిసి కట్టుగానే ప్రచారం చేస్తాం. ఇంతకు వాళ్ళ ఓటు హక్కు ఎక్కడుందో వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నారు. రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి మరి ఆయనకు తెలుసో తెలీదో చదువుకున్న మనిషి మళ్ళీ ఆయనకి ఎక్కడైనా సరే భారతదేశంలోన ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఆయనకు తెలుసో తెలియదో నీలం సంజయ్ రెడ్డి గారు ఓటు హక్కు అనంతపూర్లో ఉంటే పోయి అక్కడ ఇది చేసినాడు. అదేవిధంగా పివి నరసింహరావు ఓటు హక్కు వాళ్ళ ఊర్లో ఉంటే నంద్యాల నుంచి పోటీ చేసి ఇది చేసినాడు. ఓటు హక్కు అని మాట్లాడుతున్నావు. ఏంది ఓటు హక్కు? బట్టి నాన్ లోకల్ అని చెప్పి ముద్ర వేసేకి చూస్తున్నారంట. ఎవరు నాన్ లోకల్? మేము నాన్ లోకల్ కాదు. ఎందుకంటే మా తాతలు మా మామల దగ్గర నుంచి కూడా డోన్ని ఎంత బాగా ఆ రోజుల్లో కూడా డోన్ ప్రజలంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే చెప్పుకొని వాళ్ళ పంచాయతీలు అన్నీ కూడా తీసుకొని పోయి వాళ్ళు సామరస్యంగా చేసినటువంటి వాళ్ళు. అటువంటి వారికి ఈరోజు డోన్ కొత్త కాదు. మా మామ డోన్ నుంచే ఇక్కడ అరంగేటం చేసింది కూడా డోన్ నుంచి. విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పుకొని ఇప్పుడు ప్రచారం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి కుటుంబీకులము ఖచ్చితంగా ఆయన పేరు చెప్పుకొని మేము చేస్తున్నాం. ఈరోజు 100 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి చెట్టును కొట్టేసి ఈరోజు శేషారెడ్డి గారి విగ్రహాన్ని ఆడ పెట్టినప్పుడు అంటే నువ్వు చేయడము కరెక్టు, మేము చేయడం తప్ప. ఎందుకంటే మీకంటే ఎక్కువ ఈ డోన్కి మాకు అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా కూడా మేము మా మామ పేరు చెప్పుకొని మేము ముందుకు పోతున్నాము. ఈరోజు నువ్వు ఏమీ లేకుండానే శేషారెడ్డి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ చేసినావు. మరి అది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. డోన్ ప్రజలకి మీరు ఏం చేయాలనుకున్నారు? డోన్ ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు, వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచినీటి కొరత చాలా ఇదిగా ఉంది. ఆ మంచినీటి కొరతను కూడా తీస్తాము. ఏ విధంగా తీరుస్తామనేది మా దాంట్లో ప్లాన్లో ఉంది. ఆ ప్లాన్ ప్రకారం మేము తీరుస్తాము. కోట్ల సుజాతమ్మ నోరు సరిగా లేదు, ఎట్లా అంటే ఎలా మాట్లాడుతుంది, కాళ్ళు విరగొడతా అని అదే మాట్లాడతారు. దానికి ఏమంటారు? ఒకవేళ నా దగ్గర నేను అన్నాను కదా, మీ దగ్గర ప్రూఫ్ చూపెట్టండి. నేను ఎవరినైనా సరే అన్నా అని పిలిచే మాట్లాడతాను. చిన్నోడు కానీ పెద్దోడు కానీ వాళ్ళే ఫోన్లో అమ్మ మేము నీకంటే కూడా చిన్నోళ్ళము అన్నా అంటని. ఒకవేళ నేనేమన్నా అన్నానంటే మీరేమన్నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా ట్యాపింగ్లో ఉంటే కానీ చూపెట్టమని చెప్పండి, దాన్ని నేను మాట్లాడతాను. అంతేగాని మీ ఇష్టం. నేను నవ్వుకుంటూ ఒకవేళ నా దగ్గర పిల్లలు నాకంటే చిన్న పిల్లలు క్లోజ్గా ఉన్నారు అంటానంటే ఒకవేళ నవ్వుకుంటూ నేను మాట్లాడింటానేమో, కానీ దానికి మీరు ఇది చేసుకుంటూ అసలు ఫోన్లో బెదిరిస్తున్నాను అంటానంటున్నారు. ఫోన్లో నేను బెదిరేం. అయ్యా సహాయం చెయ్యి అంటని అడుగుతాను. సహాయం చేయలేదంటే సర్లేండి మీ ఇష్టము అని అంటాను. అంతే తప్ప నువ్వు బెదిరించిన చెప్పండి పలాని ఇట్లాంటిదని చెప్పి పనికి మాలినోడు ఒకడు నేను పోయి మళ్ళీ 1 కిలోమీటర్ దూరంలో నుంచి వచ్చినాను అని చెప్పి చెప్తున్నావే. ఆయన్ని ఏం అడిగినాను అని చెప్పండి. ఆయన చెప్పడం నీకు బాగానే ఉంది, నువ్వు ఇదేంది దాంట్లో నా ఫోన్లో పెట్టడం కూడా బాగానే ఉంది, వాట్సాప్లో పెట్టడము. అది నిజమా కాదనేది మీరు తెలుసుకోండి. నేను భయపడించినానా, నేనేం చేసినాను అనేది. ఈరోజు మీరు భయపడిస్తున్నారు. ఎందుకంటే మీరు వస్తారా లేదా అని చెప్పి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి ఈరోజు నా దగ్గర దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఏ విధంగా కావాలన్నా కూడా నేను ప్రూఫ్స్ చూపిస్తాను. ఏ విధంగా చేయాలన్నా కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ నువ్వు మాట్లాడొద్దు, ఇంకొకసారి మాట్లాడిన కూడా నువ్వు అనర్హుడు. ఎందుకంటే నేను ఒరే గిరి అని అంటే కానీ నా మీద ST SC కేసులు
బుక్ చేస్తుండ్రి. నేను అట్లా ఎప్పుడూ లేదు. మా కుటుంబం, ముఖ్యంగా మా కోట్ల కుటుంబము ఎప్పుడే కానీ ఇంటికి వస్తే ఆదరించి అన్నం పెట్టిన రోజులు ఉన్నాయే కానీ వాళ్ళని ఒకవేళ తిట్టిన రోజులు కూడా లేదు. వాళ్ళు ఒకవేళ తిట్టినాను అనుకోండి, చూపెట్టమని చెప్పండి, తిట్టినానంట అని చెప్తే నేను మామూలుగా అన్న అంటని చెప్పి పలకరిస్తాను అంతే తప్ప వేరే విధంగా ఎందుకు చేస్తాను? నాకు అవసరం ఏముంది అసలు? ఏం వాళ్ళ ఆస్తి నాకు ఇస్తారా? నా ఆస్తి నేను తీసుకుపోయి వాళ్ళకి ఇస్తానా? అన్నీ నువ్వు కథలు అసెంబ్లీలో చెప్తున్నావు, నా దగ్గర కాదు కథలు చెప్పేది. ప్రూఫ్స్ ఉంటే నా దగ్గర చూపెట్టమని చెప్పండి అంతే తప్ప వేరే విధంగా. డోన్ ప్రజలకి మీరు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? డోన్ ప్రజలకి నేను ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, రేపు మా కుటుంబం ఇట్లాంటిది కాదు, మేము ఇట్లాంటివి చెయ్యము. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత మర్యాద ఇచ్చినారు, ఎంత బాగా నన్ను చూసుకున్నారు అనేది మీకు తెలుసు. ఈరోజు మేము అట్లాంటి కుటుంబాన్ని మీరు ఇది చేస్తారు అంటే ఈయన చెప్తే నమ్మే స్థితిలో ఎవరు లేరు, నమ్మరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము సొంతంగా మా ఇంట్లో మేము పోయి మా ఇంట్లో ఉన్నట్లు వాళ్ళ ఇంట్లోకి పోయి మేము పలకరిస్తాము అనేది కూడా తెలుసు. నువ్వు కొత్తగా ఎమ్మెల్యే వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడినావు తెలుసా? నేను సుజాతమ్మని కాదు ఆ ఫోను ఈ ఫోను పట్టుకొని మాట్లాడడానికి అని చెప్పినావు. ఈరోజు అదే నీకు చెడుపు చేసింది. వాళ్ళందరూ ఎంతమంది నా దగ్గర వచ్చి చెప్పినారు అప్పుడు? నేను స్టార్టింగ్లో ఏమోలే పిల్లోడు, సరే మాట్లాడితే మాట్లాడిన లేని ఊరుకున్నాం మేము పెద్ద మనసు చేసుకొని. కానీ ఈరోజు నీ బుద్ధి ఏమిటి అనేది బయటపడుతుంది. నువ్వు ప్రతి ఒక్కరిని భయపడిస్తున్నావు, ప్రతి ఒక్కరిని ఇది చేస్తున్నావు. నువ్వు ఈరోజు నా పక్కన ఇంటికి వచ్చి టిఫిన్ ఇక్కడే పెట్టాలని అడుగుతున్నావు. నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మేము ఒక హద్దులు, మేము కానీ కేఈ వాళ్ళు కానీ ఒక హద్దులు ఏర్పరచుకున్నాం. వాళ్ళ ఊరికి మేము పోకూడదు, మా ఊరికి వాళ్ళు రాకూడదు అనే హద్దులు ఆ రోజుల్లో ఉన్నాయి. కానీ నువ్వు పట్టుబట్టి మా ఇంటి పక్కన టిఫిన్ పెట్టు అంటని అడిగినావు. రండి సాధారణంగా ఇంకా మా ఇంట్లో వచ్చి అడిగితే కూడా నేను టిఫిన్ పెట్టి పంపిస్తారండి. డోన్లో టీడీపీ నాయకులు కానీ నేతలు కానీ ఎలా సహకరిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళందరూ చాలా మంచి మనసుతో అమ్మ మాకు ఇట్లాంటి వాళ్ళు రావడమే గొప్ప, ఖచ్చితంగా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ధర్మవరం సుబ్బారెడ్డి ఎలా కలిసిమెట్టుగా ప్రచారం వస్తున్నాడు? ధర్మవరం సుబ్బారెడ్డి అనేటోడు వేరే వాళ్ళు కాదు. నా దగ్గర అంటే మేమందరం కూడా కలిసికట్టుగా ఒక్కసారి మేమందరం కలిసికట్టుగా చేసినటువంటి వాళ్ళు. సుబ్బారెడ్డి గురించి నువ్వు ఏమన్నా బయట ఏమన్నా చెప్పుకుంటున్నారేమో కానీ సుబ్బారెడ్డి ఎప్పుడు నన్ను కాదని పోలేడు, పోడు కూడా.